అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 8th జూన్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు 15th నుంచి మెంటార్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం కాబోతోంది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసినా, వాట్సాప్ చేసినా మీ వివరాలను తెలుసుకోవచ్చు. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ బలహీనంగా ఉంది. నిక్కే ఏకంగా 4% మేర నష్టాలతో, హాంకాంగ్ 1.5% మేర, షాంఘై 1% మేర నష్టాలతో. సో మన మార్కెట్స్లో కూడా గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 300 నుంచి 350 పాయింట్ల మేర నష్టాన్ని చూపిస్తుంది. సో మన మార్కెట్స్లో కూడా ఇవాళ కొద్దిగా వీక్నెస్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున భారీ ఎత్తున పతనం మనం చూసాం. సౌత్ కొరియా స్కాస్పీ ఆల్మోస్ట్ 8% మేర కోల్పోయింది. క్రిప్టో కరెన్సీస్ కొద్దిగా రికవర్ అయినప్పటికీ గోల్డ్లో కూడా బలహీనత ఉంది. గోల్డ్ $4,350 దగ్గర, సిల్వర్ $67-68 దగ్గర ఉంది. ఆయిల్లో కొద్దిగా మళ్ళీ మనకు రికవరీ 3% దాకా పెరిగి $96 దగ్గర బ్రెంట్ క్రూడ్ అయితే ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ఇరు దేశాల మధ్య అవేవి పాజిటివ్ సంకేతాలు అయితే లేవు. ఫ్రెజైల్ సీజ్ ఫైర్ ఇన్ జియోపాడీ యాజ్ ఇరాన్ రిపోర్టెడ్లీ ఫైర్స్ మిజైల్స్ అట్ ఇజ్రాయెల్. 100 రోజులు, ఈ రోజుకి 100 రోజులు పూర్తయింది వీళ్ళిద్దరూ రెండు దేశాలు కొట్టుకోబట్టి. సో వాస్తవానికి యుఎస్ ఇరాన్ మట్టుబెట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఇంతకాలం దాదాపు 3.5 నెలలు తీసుకుంటుందని అయితే ఎవరు ఊహించలేదు. ఇది అనూహ్యమైన పరిణామం ఇది. సో ఎందుకంటే ఎవరి వ్యాపార అవసరాలు, ఎవరి ఇంట్రెస్ట్లు, వెస్టెడ్ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి దీని గురించి మనం ఎంతగా మాట్లాడుకున్న ప్రయోజనం అయితే లేదు. సో ప్రస్తుతానికి ట్రెండ్ అయితే ఇది. ఏకంగా 8% మేర కాస్పీలో పతనం మనకు ఏషియన్ మార్కెట్స్ అన్నింటిలో కూడా భారీ క్రాక్ అయితే మనకు ఉంది. సో మనం మార్కెట్స్ మీద ఇంతటి ఇంపాక్ట్ ఉంటుందని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే సౌత్ కొరియా ఏదైతే ఆల్మోస్ట్ మనకి 50% పైగా పెరిగింది. సో అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ అయితే గట్టిగా వస్తుంది. మన దగ్గర ఏంటంటే మనం 10% మేర నెగిటివ్లో ఉన్నాం ఇప్పటికే. సో అందువల్ల మన మార్కెట్ మీద అంతటి ఇంపాక్ట్ ఉంటుందని అయితే అనుకోవట్లేదు. మన దగ్గర ఏంటంటే మనకున్న ప్రెషర్స్ వేరు, మనకున్న ఇంపాక్ట్ వేరు, మనకున్న పరిస్థితులు వేరు కాబట్టి అన్నిటినీ ఒకే ఘాటన కట్టి అయితే మనం చూడలేం. యుఎస్ షూట్స్ డౌన్ ఇరాన్ డ్రోన్స్ యాజ్ కన్ఫ్లిక్ట్ ఎంటర్స్ 100th డే. సో ఇవన్నీ, అలాగే ఏదైతే ఇరాన్లో అసెట్స్ ఉన్నాయో వాటిని అమ్మి గల్ఫ్ స్టేట్లో హిట్ అయిన వాటిని నిర్మించాలని చెప్పి కూడా యుఎస్ ఆలోచన చేస్తుంది. వాళ్ళ సొమ్ముతో వాళ్ళకే ఎసరు పెట్టాలని. సో గిఫ్ట్ నిఫ్టీ దాదాపుగా 300 పాయింట్ల నష్టంతో మనకు కనిపిస్తుంది. మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం, వడ్డీ రేట్ల యథాతథ స్థితి, దీనికి తోడు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీసివేయాలన్న ఆలోచన, ఇవన్నీ కొద్దిగా పోరటనిచ్చే ప్రయత్నం, మనకు రూపీ రికవర్ అయ్యేందుకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మొన్న ఎఫ్ఐఎస్ దాదాపుగా 8,776 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 9,130 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు. 2,000-3,000 ఉన్న బ్రాకెట్ కాస్త ఏకంగా రెట్టింపు అయింది. ఇప్పటివరకు జూన్ నెలలోనే ఫస్ట్ వీక్లోనే దాదాపు 31,000-32,000 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని ఫారిన్ పోర్ట్ఫోలియోస్ ఇన్వెస్టర్స్ సెల్ చేసి బయటకు వచ్చారు. రూపీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న అనేక స్టెప్స్ వల్ల బిలో 95 దగ్గర ప్రస్తుతానికైతే స్థిరంగా ఉంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల రూపీ కొద్దిగా నిలబడే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ జీడిపి నెంబర్స్ మీద నిన్న కామెంట్స్ కూడా చూసాం. సో జీడిపి నెంబర్స్ నమ్మలేము, మ్యానిపులేట్ చేశారని చెప్పి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్సే మనకు ప్రామాణికంగా చూడాలి. మనం నమ్మినా నమ్మకపోయినా మనం చేయగలిగింది ఏం లేదు. ఆ డేటా ఆధారంగానే మనకు నెంబర్స్ అయితే ఉంటాయి. సో మీరు అన్నట్టు కొద్దిగా డౌట్ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయలేము. ఎందుకంటే మనకు వచ్చిన జాన్, ఫెబ్, మార్చ్, ఇదేంటంటే ఏప్రిల్, మే, జూన్, అంటే దాదాపుగా మనకు ఫ్యాగ్ ఎండ్లో, మార్చ్ ఎండ్లో, లాస్ట్లో మనకి ఈ వార్ ఎఫెక్ట్ కనపడింది. కానీ అంతకుముందు వార్ ఎఫెక్ట్ మనకు లేదు. అప్పటిదాకా మనకు కొద్ది గొప్ప జిఎస్టీ నెంబర్స్ అవన్నీ కూడా పాజిటివ్గానే ఉంటూ వచ్చాయి. సో ఈ జీడిపి నెంబర్స్ అంతగా మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని ఎఫెక్ట్ మనకు ఇంకా అంతవరకు కనిపించలేదు కాబట్టి. తర్వాత మనకి ఇన్ఫ్లేషన్ ప్రెషర్స్ కానీ ఇవన్నీ తర్వాత వచ్చాయి మనకు ఏప్రిల్ తర్వాత. సో అందువల్ల ఏంటంటే దాన్ని మరీ అంత ప్యానిక్ మోడ్లోకి, అంత పెసిమిస్టిక్ మోడ్లో మనం చూడాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఈసారి నెంబర్స్ కూడా, ఇప్పుడు వచ్చే ఈ క్వార్టర్ నెంబర్స్ నిజంగా అదే కనుక 7-7.5% మేర ఇచ్చారంటే అప్పుడు మనం ఆలోచించాలి, ఆందోళన పడాలి. కానీ ప్రస్తుతానికైతే అంత ప్యానిక్ మోడ్లోకి మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ఎనర్జీలో ఇన్స్టిట్యూషనల్ బయింగ్ జరుగుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ దాదాపుగా 5,750 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని జీక్యూజీ పార్ట్నర్స్ షేర్లు విక్రయించినప్పుడు వీళ్ళు కొనుగోలు చేశారు. టాటా స్టీల్ వాళ్ళ 1.25 బిలియన్ పౌండ్ల యూకే ప్రాజెక్ట్ సంబంధించి టైం లైన్ని డిఫర్ చేస్తుంది. అనుకున్నంత వేగంగా కాకుండా మేబీ ఏడాది పాటు దాన్ని డిలే కూడా చేయవచ్చు.
నెస్లే ఇండియా తన పేరెంట్ కంపెనీకి డబ్బులు చెల్లించబోతుంది. దాదాపు 1025 కోట్ల రూపాయల రాయల్టీ రూపంలో. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో సౌదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ బ్రాంచెస్లో దాదాపు హర్యానాలో జరిగిన 661 కోట్ల రూపాయల స్కామ్ సంబంధించి 6 ప్రాంతాల్లో సిబిఐ సౌదాలు నిర్వహిస్తున్నట్టుగా ఒక వార్త. అలాగే మారుతి సుజుకి ఆన్ ఫ్రైడే సెడ్ ఇట్ ప్లాన్స్ టు ఇన్వెస్ట్ 925 crores 2031 నాటికి తమ గ్రీన్ ఇనిషియేటివ్స్లో భాగంగా బయోగ్యాస్ ప్రాజెక్ట్స్ మీద 925 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోంది. అలాగే హిందుస్థాన్ జింక్ తెరి అంటే ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన 250 హెక్టార్ల భూమిని రీస్టోరేషన్ విషయంలో భాగంగా ఇట్ సెట్ టు బికమ్ వరల్డ్స్ లార్జెస్ట్ గ్రీన్ కవర్ ఏరియా విత్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రెమిసెస్. హిందుస్థాన్ జింక్ దీన్ని చేపట్టబోతోంది. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య కుదిరింది. వీటితో పాటు ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, బట్ అన్ని స్టాక్స్ని మనం చదవలేము, అన్ని స్టాక్స్ని మనం ట్రాక్ చేయలేము. హెచ్జీ ఇన్ఫ్రాకి ఈపీసీ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్లో చేపట్టిన దాదాపు 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్కి ఒక కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చింది. ఎస్ బ్యాంక్కి మహారాష్ట్ర అథారిటీ నుంచి 63 కోట్ల రూపాయల ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది. ఏఎస్ఎం టెక్నాలజీస్ 500 కోట్ల రూపాయలు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది. క్లీన్ ఎన్విరోకి 65 కోట్ల రూపాయల మేర కార్పొరేట్ గ్యారంటీ రిసీవ్ చేసుకుంది. ఎస్ఐఎస్ 51 కోట్ల రూపాయలతో 4.2% మేర వాటాని అప్డేటర్ సర్వీసెస్ అన్న కంపెనీలో కొనుగోలు చేసింది. టీవీఎస్ మోటార్స్ ద కంపెనీస్ హెచ్ఎల్ఎక్స్ మోటార్ సైకిల్ సిరీస్ హెస్ క్రాస్డ్ 5 million గ్లోబల్ సేల్స్ మైల్ స్టోన్. 50 లక్షల వాహనాల్ని విక్రయించింది టీవీఎస్ మోటార్స్ తమ హెచ్ఎల్ఎక్స్ బ్రాండ్కి సంబంధించి. రైల్టెల్ 42 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకుంది ఉత్తరప్రదేశ్ నుంచి, ప్రభుత్వం నుంచి. 5 పైసా క్యాపిటల్కి సెబీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. వాళ్ళ ఇన్వెస్టర్ అడ్వైజర్ రిజిస్ట్రేషన్తో పాటు నాన్ పేమెంట్ రెన్యూవల్కి సంబంధించిన ఫీజు ఇంకా చెల్లించలేదని. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి 3,361 కోట్ల రూపాయల జేవీ వాళ్ళ జీవీ అయితే ఉందో అది ఆర్డర్స్ రిసీవ్. లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ ఒక అప్డేట్. ఇందులో 51% మేర వాటాని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కలిగి ఉంది. సో చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి, ఒకసారి పాస్ చేసుకుని చదువుకోవచ్చు. స్పెసిఫిక్గా ఏదైనా స్టాక్స్ మనం మీరు ట్రాక్ చేస్తూ ఉంటే అరల్స్ మీరు హోల్డ్ చేస్తుంటే. ఆంధ్ర సిమెంట్స్ ద బోర్డ్ అప్రూవ్స్ ఎ మెర్జర్ స్కీమ్ విత్ సాగర్ సిమెంట్స్. లెన్స్కార్ట్లో విరిదియాన్ ఏషియా దాదాపు 19 లక్షల షేర్లని 509 రూపాయలు చొప్పున కొనుగోలు చేసింది. ఇండియా టు పిచ్ ఫర్ బాండ్ ఇండిసిస్ ఎంట్రీ అగైన్. పిఎస్యూస్ విల్ నీడ్ ఆర్బీఐస్ హెడ్జింగ్ కాస్ట్ సపోర్ట్. డిమాండ్ గోయింగ్ స్ట్రాంగ్, కన్జ్యూమర్ కంపెనీస్ స్టే అప్డేట్. ఇక్కడ డిమాండ్ ప్రస్తుతానికైతే మార్కెట్లో, ఎందుకంటే దీన్ని వెస్ట్ ఏషియా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఆన్ గ్రౌండ్లో అయితే మరీ అంత మనం ఊహించినంత పరిస్థితులు అయితే లేవు. కన్జంప్షన్ ప్యాటర్న్స్లో అంత చేంజెస్ లేవు అని చెప్పి డేటా బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సాప్స్ ఫర్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో ఎవరైతే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతారో వాళ్ళకి కొన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం యోచన చేస్తోంది. ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఆల్సో కన్సిడరేషన్లో ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. సపోర్ట్ ఇక్కడ 23,000 అండ్ 23,100 దగ్గర మంచి సపోర్ట్ అయితే ఉంది. రిమైన్స్ క్రిటికల్ ఫర్ నిఫ్టీ బుల్స్ అన్నట్టుగా కూడా ఒక వార్త. కాకపోతే మొన్నటి ఎఫెక్ట్ మార్కెట్స్ మీద ఇంకా గట్టిగానే ఉంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఓపెనింగ్లోనే మనం బలహీనత గట్టిగా చూడబోతున్నాము. సో ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ కొద్దిగా బలహీనంగా అయితే ఉంది ప్రస్తుతానికి. సో నిన్న కూడా ఎవరో వాడారు కొద్దిగా అన్న పదం వాడకండి, కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అలా కొద్దిగా లేకుండా ఇక మార్కెట్స్లో డైరెక్ట్గా అంటే మనం చూసిన సినారియోస్ని మరీ అతిగా ఓవర్ ఎగ్జాగరేట్ చేసి చెప్పినా, లేకుంటే ఓవర్గా మనం చెప్పినా కూడా అంటే మరీ మీకున్నంత విస్తృతమైన పరిజ్ఞానం మిగిలిన వాళ్ళకి ఉండకపోవచ్చు కాక. సో అందువల్ల ఏంటంటే మరీ ప్యానిక్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా దాన్ని కొద్దిగా సబ్సిడైజ్ టోన్ డౌన్ చేసే ప్రయత్నం అయితే ప్రతిసారి నేను చేస్తాను. సో దాన్ని కొద్దిగా మీరు గమనించాలి. అంటే ఎవరు తప్పు, ఎవరు ఒప్పు, ఎవరు ఇక్కడ రేట్, ఎవరికి ఎంత పరిణతి ఉంది, ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంది అన్న సంగతి పక్కన పెడితే జస్ట్ యాజ్ ఇట్ ఈస్ నేను ప్రజెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఎల్కేపీ సెక్యూరిటీస్ సెల్లింగ్ పెర్సిస్టెడ్ త్రూ అవుట్ ద వీక్స్ యాజ్ ద ఇండెక్స్ రిమైండ్ బిలో ఆల్ ద క్రిటికల్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్. అన్నిటికంటే దిగువన ప్రస్తుతానికైతే ఉంది. ఒక వీక్ మోడ్లో ప్రస్తుతం మార్కెట్స్ ఉన్నాయి. రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మనం రోజు డిస్కస్ చేసుకున్న ఫ్యాక్టర్సే. రోజుల్లో నిన్న రాత్రి చెప్పిన దానికి ఇవాళ ఉదయం చెప్పిన దానికి పెద్ద మార్పు అయితే ఏం లేదు. స్టాక్స్ పరంగా డేటా ప్యాటర్న్స్ని బై చేయాలని చెప్పి రికమెండేషన్ చేస్తారు. స్టాప్ లాస్ ఆఫ్ 3994 అండ్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 4,600. అలాగే ఎంవీ అనే స్టాక్ని కూడా
వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు ఎల్కేపీ సెక్యూరిటీస్. ఇంకా ఆనంద్ రాఠీ ఎస్ బ్యాంక్ని, సరదా ఎనర్జీ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. శామ్కో సెక్యూరిటీస్, అథర్ ఎనర్జీ, గ్రో స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. ఎందుకు స్టాక్స్ని రికమెండ్ చేశారు, వాళ్ళ రేషనల్ ఏంటి, టార్గెట్ ప్రైస్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి అని కూడా మీరు ఒకసారి పాస్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే గిల్డ్స్కి సంబంధించి అనలిస్ట్ లిఫ్ట్ బెట్స్ ఆన్ ఇండియా ఇంక్ ఆఫ్టర్ స్ట్రాంగ్ మార్చ్ క్వార్టర్ తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్, ఎటర్నల్, టాటా మోటార్స్, వెల్స్పన్ డెలివరీ వీటిలో కొద్దిగా ఎర్నింగ్స్ అప్గ్రేడ్ జరిగింది అన్నట్టుగా కూడా న్యూస్. కాకపోతే ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి పక్కన పెట్టి మిగిలిన స్టాక్స్ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ఇండ్ బ్యాంక్లో స్టిల్ ఇంకా ఆ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అనేది ఒక పూర్తి స్థాయిలో ఎమర్జ్ అయినట్టు ఏం మనకు కనిపించట్లేదు. ఈపీఎస్లో మంచి షిఫ్ట్ కనిపించింది. అలాగే డౌన్ గ్రేడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెచ్పిసిఎల్, ఐఓసి, బీపీసీఎల్, పిఎఫ్సి, టాటా కెమికల్స్ వీటిలో ఎర్నింగ్స్ డౌన్ గ్రేడ్ కనిష్టంగా 18 నుంచి గరిష్టంగా 75% మేర ఈపీఎస్లో వీక్నెస్ కనిపించింది కూడా. మేకింగ్ ఇన్ రష్యా ఫర్ ఇండియా ఐస్, ఫర్టిలైజర్స్, క్రిటికల్ మినరల్ మైనింగ్, జేబీస్. ఇక్కడ రష్యాతో మనం జాయింట్ వెంచర్లో వివిధ విభాగాల్లో పనిచేయాలి అన్న ఆలోచన కూడా ప్రభుత్వం ఉంది. రష్యా కూడా అందుకు తగ్గట్టు సిద్ధమవుతోంది. హిందాల్కో ఎక్స్పెక్ట్స్ అల్యూమినియం టు షైన్ బ్రైట్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడ అల్యూమినియం ఫోకస్ మరింతగా ఉండబోతోంది అన్నట్టుగా కూడా. సో రాబోయే 5 ఏళ్లలో హిందాల్కో ఇండస్ట్రీస్ అల్యూమినియంకి సంబంధించి వాళ్ళ బిజినెస్ 15 నుంచి 18% మేర వృద్ధి చెందవచ్చు అన్న ఒక అంచనాతో ఉంది. డిమాండ్ బాగా పెరుగుతుంది ఫ్రమ్ ద ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ సెక్టార్స్లో అని చెప్పి హిందాల్కో భావిస్తోంది. సో హిందాల్కో స్టాక్ని కూడా కొద్దిగా రాడార్లో పెట్టుకుందాం మనం. అలాగే డొమెస్టిక్ ఎల్పీజీ ప్రైజెస్ 29 రూపాయల సిలిండర్ చొప్పున ప్రభుత్వం పెంచింది. ఈ వెస్ట్ ఏషియా ఇష్యూ తర్వాత రెండవసారి పెంపు అయితే ఉంది. బట్ స్టిల్ అయినా 700 రూపాయల మేర మేము నష్టపోతున్నామని చెప్పి కంపెనీస్ అయితే చెప్తున్నాయి. టాప్ కార్పొరేట్ బాండ్స్ అండ్ లాంగ్ గిల్డ్స్ కెన్ బి గుడ్ ప్లే. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో వడ్డీ రేట్లని హోల్డ్ చేసింది కాబట్టి ఎవరైతే పెద్ద ఎత్తున డబ్బులు హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు వీటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు అన్నట్టుగా కూడా ఒక వార్త. రిటైల్ ఇన్వెస్టర్స్ కెన్ ప్లే ఆన్ యాజ్ ఏఎంసీస్ క్యాప్ గోల్డ్ బెట్. సో పెద్ద ఇన్వెస్టర్స్ 10 కోట్లు 25 కోట్ల ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకుండా ఏఎంసీస్ అని కూడా కొద్దిగా నియంత్రణ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన పిలుపు, ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుతో విపరీతంగా గోల్డ్లో బయింగ్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి క్యాప్ అయితే విధించాయి పెద్ద ఇన్వెస్టర్స్కి. సో చిన్న ఇన్వెస్టర్స్ మనం కొనే డబ్బులు అదేం పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఏఎంసీస్ మీద. బిగ్ బాండ్ బ్యాంక్ రీఇగ్నైట్స్ ఇండియన్ జీసెక్ హోప్స్ ఇన్ గ్లోబల్ portfolios. So scheme to build బల్క్ డ్రగ్స్ R&D కెపాసిటీ ఇన్ వర్క్స్. ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ బల్క్ డ్రగ్స్ మీద R&D మీద కొద్దిగా ఫోకస్ పెట్టబోతోంది. అలాగే రూపీ మే స్టే అండర్ 95 రూపీస్ పర్ డాలర్ టిల్ సెప్టెంబర్. అలాగే రైజింగ్ ఫ్యూయల్ అండ్ ఫర్టిలైజర్ బిల్ ఎల్నినో రిస్క్ కుడ్ డ్రాగ్ FY27 గ్రోత్ టు 6.5. 6.5 అన్న కూడా ఇట్స్ డీసెంట్ నెంబర్. అది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో 6 నుంచి 6.5% మేర మనం వృద్ధి రేట్ సాధించామన్నా కూడా ఒక చాలా పెద్ద వృద్ధిని మనం సాధించామనే వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ వరల్డ్. సేమ్ బట్ డిఫరెంట్. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు ఇండియా, సౌత్ కొరియా పతనం అవుతున్నాయి బాగా. సౌత్ కొరియాలో రిలెంట్లెస్ సెల్లింగ్ ఉంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పుల్అవుట్ చేస్తున్న $70 బిలియన్ మేర పుల్అవుట్ అయితే చేశారు. మన మార్కెట్స్ నుంచి దాదాపు $30 బిలియన్ మేర పుల్అవుట్ అయితే చేశారు. సౌత్ కొరియా దాదాపు 100% మేర పెరిగింది. ఎంతమంది 50% అన్నాను, మిస్టేక్ అది. సో 100% మేర స్టాక్ మార్కెట్ సౌత్ కొరియన్ మార్కెట్ ఇప్పటికే పెరిగింది. సో దాని నుంచి కొద్దిగా గట్టి ప్రాఫిట్ బుకింగ్ సినారియో కూడా చూస్తున్నాం. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అదాని గ్రూప్ మీద ఒకప్పుడు ఏంటంటే అంత గొప్ప ఇది ఉండేది కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బిర్లా మ్యూచువల్ ఫండ్, అలాగే క్యాపిటల్ గ్రూప్ ఇవన్నీ కూడా వీళ్ళ షేర్ హోల్డింగ్ని పెంచుకుంటున్నాయి. అదాని గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్లో అదాని గ్రీన్, అదాని ఎనర్జీ, అదాని పవర్ లాంటి స్టాక్స్ని, అదాని ఎంటర్ప్రైజ్ లాంటి స్టాక్స్ని వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ ఓస్ మే పుల్ హోటల్ ఆక్యుపెన్సీస్ డౌన్. హోటల్ ఆక్యుపెన్సీస్ కొద్దిగా బలహీనంగా ఉన్నాయి బికాస్ ఫ్లైట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ వర్రీస్ నేపథ్యంలో కొద్దిగా ఆచితూచి జనాలు ఖర్చు చేస్తున్న తరుణంలో మేబీ నెక్స్ట్ క్వార్టర్ మీద దాని ఇంపాక్ట్ ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఆక్యుపెన్సీ డీసెంట్గానే ఉంది హోటల్ రిలేటెడ్ కంపెనీస్కి. ఓఎంసీస్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సిలిండర్కి $700 మీద నష్టపోతున్నామని చెప్తున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్స్ ఒకటే కాకుండా ట్రాక్టర్స్ దాదాపు 44% వాటా కలిగి ఉన్న సంస్థ ఇది. ఒక్క ట్రాక్టర్సే కాకుండా ఫ్యాబ్ మెకనైజేషన్లో భాగంగా ఇతర అగ్రి రిలేటెడ్ ఇన్పుట్స్, అగ్రి రిలేటెడ్ విషయంలో కూడా ఫోకస్ పెట్టాలని చెప్పి భావిస్తుంది. ఇవి వారం ప్రారంభం రోజున ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.